సమయము విలువైంది. విలువైందన్న సమయం. సమయాన్ని ధనముతో పోల్చిండ్రు, డబ్బులతో పోల్చిండ్రు కొంతమంది. మీకు తెలుసా? లెక్కలు ఎవరికి బాగా వస్తాయి? లెక్కలు 24x60 వేసుకో. క్యాలిక్యులేటర్ లేదా? 24x60 వేయండి. x60 మళ్ళీ x60 మళ్ళీ x60 86,400. ఇప్పుడు 86,400 రూపాయలు ఈరోజు మీకు నేను ఎత్తా. ఒక్కొక్కరికి 86,400 రూపాయలు. కానీ అవి మీరు సాయంత్రం 7 గంటలకు తీసుకోలేదనుకో, మీకు అవి రేపు ఉండయి, మురిగిపోతాయి. వాటిని మీరు సాయంత్రము 6 గంటల లోపే తీసుకోవాలి. 6 గంటల లోపు తీసుకోకపోతే అవి మీకు ఉండయి, మురిగిపోతాయి. తెల్లారి తీసుకోవడానికి వీల్లేదు. అవి ఈరోజే తీసుకోవాలి. అంటే మీరు ఏం చేస్తారో నాకు చెప్పండి. మీ అకౌంట్లల్లో 86,400 రూపాయలు పడితే సాయంత్రం వరకే తీసుకోవాలి, రేపటికి ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు నాకు చెప్పండి. సాయంత్రం దాక్కుంటారా మీరు? అకౌంట్ మీ బ్యాంక్ కాడికి పోయి కూర్చుంటారు. ఇక ఎప్పుడు పొద్దున పోయి కూలిపోతే ఎంత వస్తుంది? మా అయితే 500, 1000 రూపాయలు, 1500, 2000. కానీ రోజుకు 86,400 రూపాయలు అంటే మీరు ఊకుంటారా? పొద్దుగానే లేచి టిఫిన్ కట్టుకొని అయినా పోయి బ్యాంక్ కాడికి పోయి ఆడ కూర్చుండి సాయంత్రం లోపు తీసుకొని వస్తాం. అంతేకాని అవి పాడైపోయి అవి ఏమవుతుంది, పుచ్చిపోయినా అవి మనకు అక్కర రాకపోయినా పర్వాలేదు అనే వాళ్ళని ఊకుంటారా? చెప్పండి, ఊకుంటారా? కోర్నెల్ గారు ఊకుంటా? వీరేందర్ నువ్వేం చేస్తావు చెప్పు? తెచ్చుకుంటావా పోయి? మీకు అర్థమైందా? 24 అంటే 24 గంటలు, 60 అంటే 60 నిమిషాలు, మళ్ళా 60 అంటే 60 సెకండ్లు. అర్థమైందా? అంటే ఒక్క రోజుకు 86,400 సెకండ్ల టైం. మీరు ఆ 86,400 రూపాయలకి వెళ్ళి 50,000 తీసుకొని మిగతా మురిగిపోతామేమో అనుకుంటారా? ఉంచుతారా? అనలే ఉంచారు కదా. అంటే ప్రతి రూపాయి మీకు విలువైందే, అంతేనా కాదా? ప్రతి రూపాయి మీకు విలువైందే. 50,000 అన్న ఉంచుతా, 30,000 తీసుకొచ్చుకుంటా, లేకపోతే కనీసం ఒక 10,000 అన్నంలో ఉంచుతా, మిగతా 76,000 తీసుకొచ్చుకుంటా అని మీరు అంటారా? అనరు, అస్సలే అనరు. అన్నీ తీసుకుంటారు. మరి దేవుని సమయాన్ని కూడా అంతా ఇవ్వాలి కదా. దేవునికి ఇవ్వద్దా? దేవుడు అంత సమయం ఇచ్చిండు. అంటే సమయం ఎంత విలువైందో మీరు చూసుకోండి. మీరు వేరే ఊరికి పోవాలి, 10 గంటలకు ట్రైన్ ఉన్నదంటే మీరు ఎప్పుడు తయారైపోతారు? 7 గంటలు, 8 గంటలకు తయారైపోయి 9 గంటలకు అన్నాడు ఉంటారు. 1 గంట ముందే ఉండాలని. కనీసం 8 గంటలకన్నా తయారై 1 గంట ముందే ఆడుంటారు, 10 నిమిషాలైనా ముందే ఆడుంటారు. ఎందుకు? ఆ ట్రైన్ వెళ్ళిపోతే మీ ప్రయాణం ఆగిపోతుంది. అంతే. ఆగిపోదా? ఆగిపోతుంది కదా, ఆగిపోతుంది. ఒకవేళ బస్ వస్తుంది ఇప్పుడు 12 గంటలకు బస్ వస్తుంది, మీకు వరంగల్లో పని ఉన్నది అనుకో, అయ్యగారు ఇంకా వాక్యమే చెప్తాను, మీరు ఏం చెప్తారో చెప్పండి. సప్పుడు చేయకుండా లేచిపోతారు అట్లకెళ్ళి. ఎందుకు? లేచిపోయిన వాళ్ళు ఉన్నారు, నవ్వుతారు. ఎన్నిసార్లు లేచిపోయినరో. సప్పుడు కాకుంటే లేచి వెళ్ళిపోతారు కదా. అంటే దాని విలువ సమయం అది. అంటే ఆ టైం కనుక అది చేయకపోయేది ఉంటే, అంతేనా కాదా, గమ్యాన్ని మనం చేరుకోలేము, దేవుని పని సాగదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదువుదాం హగ్గయి గ్రంథంలో నుండి కొన్ని మాటలు తీసుకుందాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము
5వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఎవరికి చెప్తాండి ఈ మాట? ఎవరికి ఈ మాట చెప్పేది? దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రార్థన మనం ఏం చేసినాము అంటే, ప్రభువా నీ వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడండి అని ప్రార్థన చేసినాం. హల్లెలూయా. అడిగినాం మనం ఆయనను, ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. వాక్యం అంటే ఎవరు? దేవుడే. ఆది అందు వాక్యం ఉండెను, దేవుడై ఉండెను. అంటే ప్రభువా నువ్వు మాతోని సూటిగా మాట్లాడమన్నాడు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? మనం అడిగినాం ఆయనను, ప్రభువా ఇప్పుడు సూటిగా మాతో మాట్లాడు. నీ వాక్యం ద్వారా ఇప్పుడు దైవజనుడు వాక్యం చెప్పబోతా ఉన్నాడు కదా, కాబట్టి నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. మేము ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏం చేస్తే మాకు మేలు జరుగుతుందో, ఏం చేస్తే మాకు నష్టం జరుగుద్దో, ఈ సమయం ఉందే, ఈ సమయంలో కూడా ఇప్పుడు మేమున్న సమయంలో మేమేం చేయాలో, ఏం చేయకూడదో కూడా సూటిగా మాతో మాట్లాడమని మనం ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఉన్నాడు. ఎందుకు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి? అంతకు ముందు వారం కూడా మనం ఏమని విన్నామంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఇప్పుడేమో దేవుని వాక్యము వినేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటా ఉన్నాడు. అంతకు ముందు పోయిన వారంలో దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పుకుంటూ ఏమన్నాడు తెలుసా? బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. ప్రసంగ గ్రంథంలో సమీపించి ఆలకించుట మేలు. ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి. ఆమేన్. హల్లెలూయా. ఇందులోనే 7వ వచనం కూడా చదవండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మళ్ళీ 2 సార్లు అడుగుతా ఉన్నాడు. మొట్టమొదట 5వ వచనంలో మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి అన్నాడు. రెండోసారి 7వ వచనంలో కూడా హగ్గయి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. హగ్గయి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దైవజనుని ద్వారా. హగ్గయి ఒక ప్రవక్త. ఈయన ఎప్పుడున్నాడు అంటే, యెరూషలేము పట్టణాన్ని సర్వనాశనం చేసి ఇశ్రాయేలీయులను నెబుకద్నెజరు బబులోను దేశానికి తీసుకెళ్ళిన తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు, అంటే వాళ్ళు బానిసలుగా వెళ్ళవలసిన దినాలు ముగించబడుతూ ఉన్నప్పుడు కోరేషు అనే రాజును ప్రేరేపించి ఆ కోరేషు ద్వారా మళ్ళీ బబులోనులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను దేవుడు యెరూషలేము దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కోరేషు ఎవరు అంటే, పారసీక దేశాన్ని పరిపాలించిన రాజు. ఈయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, పాడైపోయిన మందిరాలన్నింటిని మళ్ళా కట్టాలనుకున్నారు రాజుగానే. కోరేషు రాజ్యానికి రావడంతోనే, కోరేషు గెలవడంతోనే, రాజుగా గెలిచిన తర్వాత యెరూషలేములో కూలిపోయినటువంటి దేవాలయాన్ని, మందిరాన్ని కడుతూ ఉంటే కొంతకాలం పునాది వరకు లేచిన తర్వాత ఆటంకాలు వచ్చినాయి. మందిరాన్ని కట్టుడు బంద్ చేసిండ్రు, మందిరం నిలిచిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇది మందిరాన్ని కట్టడమే ఆపేసిండ్రు, అంతేనా కదా? ఆపేసిండ్రు.
మందిరం నిలిచిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తానంటే, మందిరం కట్టుడు ఆగిపోయింది కదా, మన ఇంట్లో ఉన్న పైసలతో ఏం చేద్దామని ఆలోచన మొదలైంది. మన ఇంట్లో ఉన్న డబ్బులతోని ఏం చేద్దాము అని చెప్పనే ఆలోచన మొదలయ్యి ఇండ్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఏం చేసిండ్రు? ఇండ్లు కట్టుకుందాం. మందిరం ఆగిపోయింది కదా, మందిరం పని ఆపేసిండ్రు, ఇండ్లు కట్టుకోవడం ప్రారంభించిండ్రు. ఎట్లాంటి ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళు మనం చూద్దాం. 1 అధ్యాయం 4వ వచనం చదవన్నా. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హగ్గయి ద్వారా. ఇప్పుడు హగ్గయిని అక్కడికి పంపించిండు. హగ్గయి, నువ్వు వెళ్ళి ఆ పని ఆగిపోయింది కదా, దేవుని మందిరం కట్టే పని ఆగిపోయింది కదా, ఆ మందిరాన్ని కట్టాలంటే వాళ్ళను మండించాలి, వాళ్ళను ప్రేరేపించాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా అని దేవుడు హగ్గయిని యెరూషలేం పంపిస్తే హగ్గయి ప్రవక్త వచ్చి ఈ ప్రవచనం చెప్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హగ్గయి ప్రవక్త ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రవచనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? హల్లెలూయా. చెప్పండి, ఇది సమయమా? దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇది సమయమేనా? ఏం పాడైపోయిందట నాకు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మీరు విన్నారా? అమ్మ, ఏం పాడైపోయిందట? అందరు చెప్పండి, ఏం పాడైపోయింది? గట్టిగా చెప్పండి, నాకు వినబడాలి. మందిరం పాడైపోయింది. దేవుని మందిరం పాడైపోయింది. దేవుని మందిరంలో బలులు లేవు, దేవుని మందిరంలో అర్పణ లేదు, దేవుని మందిరంలో ధూపం వేయడం లేదు. మరి ఇలాంటి సమయంలో మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసిస్తున్నారు, ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు, మీ పనులన్నీ చేసుకుంటా ఉన్నారు, కానీ దేవుని పని ఆగిపోయింది కదా అక్కడ. కాబట్టి దేవుని పని ఆగిపోయిన సమయంలో మీరు ఈ విధంగా ఉండడము న్యాయమేనా? ఇది సమయమేనా అని అడుగుతా ఉన్నాడు. ఆ రోజు వాళ్ళని దేవుడు అడిగిండు కదా, ఈరోజు మిమ్మల్ని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇది మన కొరకు రాసి పెట్టండి. ఇది నాన్న, మీరేం చేస్తూ ఉన్నారు? మనమేం చేయాలి? ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, దేవుని మందిరం పాడైపోయింది, దేవుని మందిరంలో బలులు లేవు, దేవుని మందిరంలో ధూపం లేదు, దేవుని మందిరంలో ఇంకా దీపము పెట్టడం లేదు, దీపాలు వెలిగించడం లేదు. మీరేమో సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమేనా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏదేను వనము లాంటి సంఘము ఎడారిగా మారిపోయింది కదా. పచ్చగా ఉండాల్సినటువంటి సంఘము ఎండమావులలాగా అక్కడొకరు కనబడుతూ ఉంటే ఇప్పుడు మరి మిమ్మల్ని ఏం చేయమంటా ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేలుతో చెప్పే మాట ఏంటంటే, పాడైపోయిన ఆ మందిరాన్ని మీరు కట్టండి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకు చెప్తా ఉన్నాడు దేవుడు, మందిరం పాడైపోయింది, మందిరం పాడై అట్లా ఉంటే మీరు ఇండ్లు కట్టుకొని ఇళ్ళల్లో ఉంటా ఉన్నారు కదా, అది తప్పు. ఇండ్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు. మీరు వెళ్ళి ఏం చేయాలంటే పాడైపోయిన మందిరాన్ని మీరు కట్టండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎవరు కట్టాలండి? సంఘము ఎవరు కట్టాలి? మీరు కనుక జకర్యా గ్రంథం చదివితే, నెహెమ్యా గ్రంథం చదివితే, ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క పిల్లర్ వేసిందట దేవుని మందిరానికి. ఆ రోజు ప్రజలు కొంతమంది కోట గుమ్మపు గోడను కట్టిందట, ఇంకో కుటుంబం వచ్చి ఎడమచ్చి పక్క గోడ కట్టిందట, ఇంకో కుటుంబం వచ్చి ఇదిగో దర్వాజల మట్టు గట్టి నిలిపేసిందంట. మరి ఆ రోజు ఆనాటి సంఘము దేవాలయాన్ని కట్టిందే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక తెచ్చి. మీకు మాట చెప్పనా, ఒక చేత పని చేసుకుంటూ ఒక చేత ఆయుధం పట్టుకున్నారట ఎవడన్నా చంపడానికి. ఒక చేత ఇటుకలు అందిస్తూ ఉన్నారంట, ఇంకొక చేత ఆయుధం పట్టుకున్నారంట. ఒకరు చెత్త అంత ఎత్తిపారబోయడానికి ఉన్నారంట. రాత్రులు కూడా పనిచేసిందంట ఆనాడు ఇశ్రాయేలీలు.
దేవుని మందిరాన్ని కట్టడానికి వాళ్ళు ఆ విధంగా పనిచేస్తే ఈరోజు పాడైపోయిన సంఘాన్ని మీరెందుకు కట్టరండి? ఎందుకు కట్టరు? ఆమేన్, హల్లెలూయా. మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాన దేవుడు. దేవుని సంఘం పాడైపోయిందే, సంఘం కూలిపోయింది, సంఘము ఎండమావులలాగా అయిపోయింది. ఇప్పుడు మీరు సుఖపడే సమయమా? ఇది నిద్రపోయే సమయమా? బుద్ధి ఉన్నదా? మీకేమన్నా జ్ఞానం ఉన్నదా? బుద్ధి జ్ఞానం ఉన్నదా మీకేమైనా? ఇంట్లో పడుకునే సమయమా? కాదే. ఏమంటాడో తెలుసా? మత్తులారా మేల్కొనండి. మత్తులారా ఏం చేయాలి? మేలుకొని ఏం చేయమంటా ఉన్నాడు? బహుకాలముగా ఆకాశములో వర్షము నీయక మూయబడెను. బహుకాలముగా ఆకాశములో వర్షము నీయక మూయబడెను. ఎంత నలిగినను దైవ జనములో ప్రార్థన దాము పుట్టకపోయెను. బలిపీఠాలు కూలిపోయినాయి, సంఘం పాడైపోయింది, సంఘం కూలిపోయింది. మరలి రండి దైవజనమా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేని కొరకయ్యా? కూలిపోయిన బలిపీఠాలను కట్టడానికి రండి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి అండి బలిపీఠాలు? మనకెక్కడున్నాయండి బలిపీఠాలు ఇప్పుడు? అంటే ఆ పాడైపోయినటువంటి హృదయాలను కట్టాలి మీరు, పాడైపోయిన హృదయాలను. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళండి. అనవసరమైన ముచ్చట్లు పడి పొద్దంతా కూర్చుంటారు, పొద్దంతా కూర్చుని ఒకటే ముచ్చట్లు. అవన్నీ ఏంటివో తెలుసా? చచ్చిపోయిన శవాలు చేసే పనులు అవి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అన్నాడు ఆయన. మీరెందుకు ముచ్చట్లు పెడతారు అక్కడ? పోనీ ఆ ముచ్చట్లలో ఒకటన్నా దేవుని మాట చెప్పిండ్రా? లేదే. దేవుని మాటలు చెప్తున్నారా? దేవుని మందిరం పాడైపోయింది, సంఘం ఈ విధంగా అయిపోయింది, చెల్లాచెదరైపోయినటువంటి ఈ సంఘాన్ని కట్టడానికి మీరు రండి, బాధ్యత తీసుకోండి అని పిలుస్తూ ఉన్నాడు దైవజనుడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మరలి రండి దైవజనమా, రండి. పాడైపోయినా కూలిపోయినా ఆ బలిపీఠాలన్నింటినీ కట్టండి, మీరు వెళ్ళండి అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ప్రేమను మరల మండించి దేవుని వాగ్దానము చేపట్టి పూనుకొనుడి బలిపీఠము గట్టగా మేలుకొనుడి మన దేవుని వేడగా. పూనుకోండి బలిపీఠాలను కట్టడానికి పూనుకోండి ఈ దినము నుండి. ఆమేన్, హల్లెలూయా. ఇది బలిపీఠాలను కట్టే సమయం. ఇది పాడైపోయిన బలిపీఠాలను కట్టే సమయంలో నువ్వేమంటా ఉన్నావు తెలుసా? ఇండ్లు కట్టుకుంటా ఉన్నావు, నీ పనులు చేసుకుంటా ఉన్నావు. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళ అవసరమా దేవునికి? ఇలాంటి వాళ్ళ అవసరమా దేవునికి? అవసరం లేదు. నిజమే చెప్తున్నా, దేవునికి అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళు. ఆయనకి ఎవరు కావాలో తెలుసా? ఆయన పని చేసే వాళ్ళు కావాలి, హల్లెలూయా. మీకు తెలుసా? సోమరిపోతులను దేవుడు పిలుచుకోలే, సోమరోళ్ళను పిలుచుకోలే. పేతురుని పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడో తెలుసా మీకు? యోహానుని పిలుచుకున్నాడు. ఎప్పుడో తెలుసా? యాకోబుని పిలుచుకున్నాడు. ఎప్పుడో తెలుసా? పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు గలిలయ సముద్రములోకి వెళ్ళిపోయి పడవ మీద ఎక్కి నడి సముద్రంలోకి వెళ్ళి ఆ వలలేసి చేపలు పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళు చేపలు పట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయిండు యేసు ప్రభు. పిల్లలారా, నా దగ్గరికి రండి, మీరు చేపలు పడతా ఉన్నారు కదా, ఈ చేపలు పట్టే పని మానిపించి నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలరుగా మారుస్తా. ఆమేన్, హల్లెలూయా. చేపలు పట్టే పని మానేయండి ఇక నుండి, ఈ రోజు నుండి.
చాపలు బట్టే పని మానేస్తే నేను మిమ్మలను మనుషులను బట్టే జాలరులుగా మారుస్తా అన్నాడు యేసు ప్రభు. వెంటనే ఏం చేసిండు తెలుసా? పేతుడు, యోహాను, యాకోబులు వలలు ఉన్నాయి కదా, వాళ్ళ వలలు. ఇప్పుడు వల దేనికి? వాళ్ళ జీవనాధారం. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ జీవనాధారం ఏంటిది? వల. ఇప్పుడు వలని ఏం చేసిండో తెలుసా? సముద్రములోనే వదిలిపెట్టేసిండు. ఇంకో జీవనాధారం ఉన్నది వాళ్ళకు, పడవ. అంతేనా కదా? పడవ కూడా వాళ్ళకి అంతే కదా. సముద్రంకి వెళ్ళాలంటే వాళ్ళకి ఏం కావాలి? పడవ కావాలి. పడవను కూడా వదిలిపెట్టేసిండు. ఇంకోటి ఏంటి తెలుసా? వాళ్ళ నాన్నను వదిలిపెట్టేసిండు. వాళ్ళ నాన్న ఉండే వాళ్ళతో, వాళ్ళ తండ్రిని కూడా వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించిన వాళ్ళు. ఇది దేవుని బిడ్డలారా, సోమరోళ్ళని విలువలే, నిద్రపోయేటోళ్ళని దేవుడు పిలుచుకోలేదు. నిద్రపోయేటోళ్ళతో దేవునికి ఏమాత్రం పని జరగదు. నిద్రపోయేటోళ్ళతో దేవునికి పని జరుగుద్దా? జరగదు. అందులో పని చెయ్యనటువంటి సోమరులను కూడా పిలుచుకోలేదు. ఎంతసేపు నీ పనే తీయండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ ఇది యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుని పని కావాలి. ఇశ్రాయేలీలు వాళ్ళ పని చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకు సున్నాలు వేసుకుంటా ఉన్నారు. మనము కూడా మన పని చేసుకుంటా ఉన్నాము. మన నాట్లు మనయే, మన కలుపులు మనయే, మన కోతలు మనయే. మరి దేవుని పని ఎవడు చేయాలండి? మరి మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నా? అంటే మీ పని చేసుకోవడానికే పిలిచిండా? మీ పని చేసుకుంటారా? ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహును దేవుడు పిలిచిండు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? అది వరకెన్నడు సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి నోవహు తన కుటుంబము వారి కొరకు ఓడను సిద్ధము చేసుకొనెను అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. అది వరకెన్నడు జరగని సంగతులను గూర్చి హెచ్చరించబడ్డాడు. దేవుని చేత హెచ్చరించబడ్డాడు నోవాహు. సమయం వచ్చేసింది. నేను ఈ భూమి మీదకి భయంకరమైన జల ప్రళయాన్ని రప్పించబోతున్నా. భయంకరమైన జల ప్రళయం రాబోతా ఉన్నది. ఆ జల ప్రళయంలో ఉండి ఎదిగో నా మాట వినే వాళ్ళను, నాకు లోబడే వాళ్ళను, నాకు భయపడే వాళ్ళని నేను రక్షించుకోవాలి. నేను రక్షించుకోవాలంటే ఒక ఓడ కావాలి. నువ్వు వెళ్ళి ఆ ఓడ కట్టమన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? ఎవరి కొరకాట ఆ ఓడ? ఎవరి కొరకు? దేవునికి లోబడే వాళ్ళ కొరకు, దేవుని మాట వినే వాళ్ళ కొరకు, దేవునికి భయపడే వాళ్ళందరినీ నేను కాపాడుకోవాలి. వాళ్ళు ఈ జల ప్రళయంలో కొట్టుకుపోకుండా, వారి ప్రాణాలు పోకుండా నేను వాళ్ళను కాపాడుకోవాలి. కాబట్టి నువ్వు వెళ్ళి ఓడ సిద్ధం చేయమన్నాడు. నోవాహు వెళ్ళి ఎంతకాలం చేసిండో తెలుసా? ఓడను 120 సంవత్సరాలు ఓడ తయారు చేసిండట. ఇప్పుడు నేనంటా, నా వైపు చూడండి. ఇప్పుడు 120 సంవత్సరాలు దేవుని పని చేసుకుంటే మన ఇంటి పని ఎట్లా? నోవాహుకు పిల్లలు ఉన్నారు కదా, 3 కొడుకులు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు, భార్య ఉన్నది, మొత్తం 8 మంది. ఈ 8 మందిని పోషించాలి కదా తండ్రి. పోషించాలా వద్దా చెప్పండి. మరి 8 మంది పోషించాల్సిన తండ్రి ఓడ పని చేస్తే ఎట్లా? అంతేనా? 120 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ చేయడానికి. ఎట్లా జరిగింది ఇది? ఎట్లా చేసిండు అంటే కుటుంబాన్ని పోషించుకుంటూనే ఓడ పని చేసిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? కుటుంబాన్ని పోషించుకుంటూనే ఓడను తయారు చేసిండు నోవాహు. ఈ దినాన దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా సిద్ధపడమన్నాడు. మీ పనులు చేసుకోవాలి. మీ పనులు ఆపడానికి వీల్లేదు. మీ పనులు చేసుకుంటూ దేవుని పని చేయమంటా ఉన్నాడు ఇక్కడ. అందుకే అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు పనులను ఎవరు లక్ష్య పెట్టడం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు 2 రకాల మనుషులు వచ్చారు. అర్థమైందా? 2 రకాల మనుషులు.
మొదటి మనుషులు ఎవరో చెప్పండి, ఏం విన్నారు మీరు? వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటా ఉన్నారు, అంతేనా కదా? మొట్టమొదటి మనుషులు ఏంది? సరంబి చేసిన ఇళ్ళల్లో పండుకుంటా ఉన్నారు హాయిగా వాళ్ళు. రెండవ రకం వాళ్ళు ఏంటంటే కేవలము వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటా ఉన్నారంట. ఆమేన్. ఇప్పుడు మీరు మొదటి వాళ్ళ రెండవ రకమా? ఆ రెండు గుంపులు ఉన్నాయి కదా. ఒకవేళ మీరు కూర్చోవాలంటే ఏ గుంపులో కూర్చుంటారు? పోయి నాకు చెప్పండి, మాట్లాడరే. ఏనో కాడ కూర్చోవాలి కదా, తప్పదు కదా. అర్థమవుతుందా? రేపు దేవుని రాజ్యానికి వెళ్ళాలి కదా. దేవుని రాజ్యం పోయినప్పుడు మీరు ఇప్పుడు రెండు గుంపులు ఉంటాయి కదా అక్కడ. ఆ రెండు గుంపులల్లా మీరు ఏ గుంపులోకి వెళ్ళిపోతారు? నాకు చెప్పండి. రెండో దాంట్లోకి పోదామా, మొదటి దాంట్లోకి పోదామా? మొదటిది ఏంటి తెలుసా? హాయిగా ఇళ్ళల్లో వండుకుంటా ఉన్నారు. మన పని అయిపోయిందా? అన్నం వండినామా, పిల్లల బట్టలు పిండినామా, అంతేనా కదా? అన్నం వండినాము, పిల్లలకు అన్నం పెట్టినాము, పిల్లల బట్టలు పిండినాము. ఇప్పుడు ఏం చేయాలంటే పాను కింద మంచం వేసుకోవాలిగా. పాను కింద మంచం వేసుకోవాలి, టీవీ పెట్టుకోవాలి, సీరియళ్ళు. ఇంతే, ఇక మన పని అయిపోయిందిగా. ఇదొక్క గుంపు. రెండవది ఏందో తెలుసా? మా పొలం ఉన్నది, మేము నాటు వేసుకోవాలి, మేము బైక్ అడిగి పోవాలి, మేము విత్తన. ఇదొక గుంపు. ఇప్పుడు మీరు ఏ గుంపులో సెటిల్ అవుతారో నాకు చెప్పండి. మంచిదేనా ఈ గుంపులలో ఉంటే? మనం ఈ గుంపు కాదు, దేవుడి గుంపులో ఉండడానికి కాదు నిన్ను పిలుచుకున్నది, నిన్ను ఏర్పాటు చేసుకున్నది. అర్థమవుతుందా? ఇందులో ఉండడానికి కాదు నిన్ను పిలుచుకొని, నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను బ్రతికించుకున్నది ఆయన. దేవుని పనులను చేయడానికి. మూడో గుంపు ఏంటిదంటే దేవుని కార్యములు చేసే వాళ్ళు కావాలి. ఈ గుంపు కావాలి. 3 గుంపులు ఉన్నాయి. అర్థమైందా? ఒకటి ఇండ్లు కట్టుకొని, సరంబేసుకొని, ఏసీలు పెట్టుకొని, పరుపుల మీద బండుకునే గుంపు. రెండవదేమో వాళ్ళ పనులే చేసుకుంటూ బైక్ అడిగి పోవాలి, ఇత్తనాలు వేసుకోవాలి, ఎడ్ల కాసుక రావాలి. మేన్ హల్లెలూయా. ఇది అరే అన్నమైందిరా బాబు, తయారైందిరా, మేకను కోసినాము, మంచి విందు తయారై ఉన్నది, రాండ్రా బాబు తిందులు రాలరా అని పిలిచిండంట. కానీ ఒక రాజు దగ్గర పనిచేసే సేవకుడు పోయి రాజుగారు పెళ్లి చేస్తాడట. ఒక రాజు పెళ్లి చేస్తా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది. రాజుగారి పెళ్లి జరిగితే అప్పుడు విందు ఉంటుందా లేదా? భోజనాలు ఉంటాయా లేదా? చెప్పండి, విందు ఉంటుందా లేదా? ఉంటుంది కదా. విందు అయిపోయింది. ఎంత అద్భుతమైన విందు! ద్రాక్ష రసం పెట్టేసిర్రు, ఆటలు కోసిర్రు, చేపలు వండినరు, రకరకాల కూరలు చేసేసిర్రు. అద్భుతమైన కూరలు రెడీ అయిపోయినాయి, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు రాజు అన్నాడు, వెళ్ళు, వీధులలోకి వెళ్ళి అందరినీ పిలుచుకురాపో అన్నాడు రాజు. ఆమేన్ హల్లెలూయా. వెళ్ళు, రెడీ అయిపోయింది విందు రెడీ అయిపోయింది, నువ్వు పోయి పిలుచుకత్తిగా వాళ్ళు తింటారని చెప్పి అంటే, ఇప్పుడు ఈ దాసుడు పోయి పిలుస్తాడు, అయ్యా రాజుగారింట్లో పెళ్లి విందు రెడీ అయిపోయింది, మీరు రండి, భోజనం చేస్తుర్రు రండి అని పిలిచిండు. పిలిస్తే ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఒకడు అన్నాడంట కదా, అయ్యా నాకు పెళ్ళి అయింది. ఏమైంది? నాకు పెళ్ళి అయిందయ్యా, మొన్ననే పెళ్ళి అయింది, ఇంట్లో నా భార్య ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఇడిచిపెట్టి రావాలి, నేను రాలేను అన్నాడంట. ఆమేన్ హల్లెలూయా. నేనంట పెళ్ళి అయితే అన్నం తినడానికి ఏంది వచ్చి విందుకు రావాలా వద్దా చెప్పండి? పెళ్ళి అయితే రావాలా వద్దా? అంతేనా? ఒక్కడు ఇట్లా అన్నాడంట, నేను రానయ్యా అన్నాడంట. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నిన్న అంగట్లోకి పోయిన నేను 2 ఎడ్లను కొనుక్కొచ్చుకున్నా, మంచి ఎడ్లను తెచ్చుకున్నా. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? ఎడ్లను పరీక్షించుకోవాలి. నేను ఎడ్లను ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? చూడాలి వాటిని. ఇప్పుడు నేను అంటా, నా వైపు చూడండి, నిద్రపోయే తల్లులు నా వైపు చూడండి. ఇప్పుడు ఎడ్లను కొనేటప్పుడు చూసుకొని కొంటారా, కొనుక్కున్నాక చూసుకుంటారా? నానా, ఇప్పుడు షర్టు గుడ్డ కొనుక్కునేటప్పుడు చూసుకొని కొనుక్కుంటావా, కొనుక్కున్నాక వచ్చి చూసుకుంటావా? అంతే కదా. కొనేటప్పుడే మంచిదా కాదా అని చూసుకొని కొనుక్కోవాలి. కానీ ఈడేమంటాడు, నిన్న అంగట్లో పోయి ఎడ్ల కొనుక్కొచ్చుకున్నా నేను 2 ఎడ్లను,
వాటిని ఏం చేయాలి? చూసుకోవాలి, పరీక్షించుకోవాలి నేను అంటా ఉన్నాడు. ఇంది అయిపోయింది. ఇంకోటేమంటాను తెలుసు, అయ్యా నిన్ననే మా చెల్లెళ్ళ ఆడిబిడ్డ చచ్చిపోయింది. అక్కడున్న వ్యక్తి ఏమని అంటాం, అయ్యా మా కుటుంబంలో ఒక ఆయన చనిపోయిండు, నేను రాలేనన్నాడు. ఇవన్నీ ఏంటి? సాకులు. అరే ఎవడో చచ్చిపోతే నీకేంది? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని, అయ్యా నువ్వు నా ఎంబడిరా పిలిచింది. ఎవరు రాలే. ఆమేన్, హల్లెలూయా. ఎవరు రాలేదు, సిద్ధమైపోయింది. మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు ఈ దినాన, ఎందుకు రండి, రాజుగారి పెళ్లి విందు సమయమైంది. ఈ సమయంలో ఒకడు అంటాడు ఎట్లా గాయపోయాలి, ఒకడు అంటాడు భార్య పెళ్లి చేసుకున్నాయా ఇడిచిపెట్టి రాలేను, ఒకడు సాగుకు పోవాలి. ఇలా చెప్పుతూ ఉంటే అందరూ తమ తమ సొంత కార్యములనే చూసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు కార్యములను చూసేవాడు ఒక్కరు లేడు. సంఘము పాడైపోయింది. ఆమేన్, హల్లెలూయా. సంఘం పాడైపోయింది. నిద్రపోతావా సీరియల్ పెట్టుకొని? వెళ్ళవా? నువ్వు వెళ్ళవా? వెళ్ళండి అన్నాడు ఆయన. యేసు ప్రభు లాస్ట్కు చెప్పిన మాట చెప్పనా నేను? ఆయన వెళ్ళేటప్పుడు లాస్ట్కు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత తిరిగి ఆరోహణం అయ్యేటప్పుడు ఏం చెప్పినట్టు శిష్యులకు, మీరు సర్వలోకమునకు వెళ్ళి. మరి మీరెందుకు ఇళ్ళల్లో ఉంటా ఉన్నారు అంటే ఒక్కడే చెప్పాలన్నాడా? మీరు అంటే ఎంతమంది? అందరు కదా. మరి బాధ్యత అందరికి ఇచ్చినప్పుడు మరి ఒక్కడే చేయాలా? ఒక్కడే చేయాలా? అందరు కలిపితేనే సంఘము. యేసు ప్రభు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఇదిగో వెలుగున్నంత వరకు నేను పని చేయాలి, దేవుని పని చేయాలి అంటాడు. నా తండ్రి పని చేయాలి వెలుగున్నంత వరకు. వెలుగు అంటే సమయమే, అంతేనా కదా? రాత్రి అయినాక ఎవరైనా చేస్తారా పని? అంటే వెలుగు ఉండగానే పని చేసుకోవాలి కదా అని సుకారో పట్టణానికి వెళ్ళిపోయి మిట్ట మధ్యాహ్నము యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం అయింది. ఎంత ఎండ కొడుతుందో ఆ కాలంలో, ఎంత ఎండ కొడుతుందో. ఇస్సాకు ఆయన కొడుకు దవ్విచ్చిన బావి ఉన్నది. ఆ బావి యాకోబు బావి అని ఉన్నది. యాకోబుకి ఇచ్చిండు ఆ బావి. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఒక్క ఆమె వస్తుంది, మెల్లగా వస్తుంది ఆమె. హల్లెలూయా. ఎట్లా వస్తుంది తెలుసా? కుండ పట్టుకొని వస్తుంది ఆమె. ఆ కుండ పట్టుకొని వస్తుంది. కుండ తీసుకొని వస్తూ ఉంది. ఎందుకయ్యా అంటే బావిలో నీళ్ళు ఉన్నాయి. ఆ బావిలో నీళ్ళు తీసుకుపోవడానికి కుండ కావాలి. ఆ కుండ తీసుకొని వస్తా అంటే యేసయ్య ఆమెతో మాట్లాడిండు. ఆమేన్, హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ఆమెను మాట్లాడింది, అమ్మా నువ్వు నాకు దాహం ఏమంటే ఎట్లా, నేనెట్లా ఇస్తా నీకు? నువ్వు యూదుడవు, నేను సమరయురాలను కదా, మీకు పొంతన లేదు కదా అన్నది. ఇప్పుడు ఆయన అన్నాడు, నువ్వు నీళ్ళకే వచ్చినావు కదా? అవును నీళ్ళకే వచ్చిన. ఇప్పుడు నువ్వు నాకు నీళ్ళు పోయినంటున్నావు కదా, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీ జీవితం అంతా నీకు దాహం కాదన్నాడు. అయితే నువ్వు ఇయ్యి అన్నది ఆమె. ఏమన్నది తెలుసా? అయితే నువ్వు ఏమన్నది అంటే ఇప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? నేను నీకు నీళ్ళు ఇస్తా కానీ నీ పెనిమిటిని తీసుకురాపో అన్నాడు. ఏమన్నాడు? నీ పెనిమిటిని తీసుకురాపో అన్నాడు. ఆమె ఏమన్నది తెలుసా? నాకు పెనిమిటి లేడు అన్నది. ఏమన్నది? నాకు పెనిమిటి. ఇప్పుడు ఈయనేమన్నాడు తెలుసా? అవును, ఇంతకుముందు నీకున్న 5 కూడా, ఇంతకుముందు నీకున్న 5 కూడా వాళ్ళు నీ పెనిమిట్లు గారు నాకు తెలుసు అన్నాడు. ఇంతకుముందు 5 ఉన్నారు ఆ టీమెకు. తల తిరిగిపోయింది ఆమెకు. పామును ఎక్కడ కొట్టాలి తెలుసా? తల మీదనే కొట్టాలి. తల తిరిగిపోయింది. అప్పుడు ఈమె అన్నదిగా అంటే నువ్వు ప్రవక్తవని నేను ఎరుగుదును అన్నది. ఆమేన్, అలా తెలిసిపోయింది. నువ్వు దేవుడు అని నాకు తెలుసు అని కుండ అక్కడ ఎత్తేసిందాడ. మాసిలాం అన్నయ్య గారు ఒక పాట ఏమని రాసిండో తెలుసా?
కుండను వీడి వచ్చి తిని, కుండను వీడి వెళ్ళి తిని బావిని చేకొని వచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. కుండ పోతమే కానీ బావి దొరికింది అన్నదట ఆయన రాసిన పాట అది. కుండ ఇడిచిపెట్టింది. కుండ ఎందుకు ఇడిచిపెట్టినా అంటే బావి దొరికింది నాకు, ఇక కుండతో ఏం పని. మాస్లామని రాసిన పాట, ఓ దైవజనుడు మాస్లామని అయ్యగారని. అర్థమవుతుందా? కుండను వీడి వచ్చి తిని బావిని చేకొని వెళ్ళి తిని. కుండ ఎత్తేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే ఆ ఊరిలోకి వెళ్ళింది. అయ్యా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన దేవుడు గాడా, రండి చూడండి అన్నది. బైబిల్ పట్టుకుపోయిందా? ఇప్పుడు నాకు చెప్పండి, మీరు బైబిల్ పట్టుకొని పోయిందా? బైబిల్ పట్టుకుపోయిందా? పోనీ ఏం చేసిందో చెప్పండి. యేసు ప్రభు అని పేరు చెప్పింది ఆడైనా? చెప్పండి మీరు. యేసు ప్రభు అని పేరు చెప్పలేదు, బైబిల్ పట్టుకోలేదు, డోల్ తీసుకుపోలేదు, పాట పాడలేదు, ప్రార్థన చేయలేదు. అక్కడ ఏమైనా ప్రార్థన చేసిందంటే చేయలేదు కదా. ఆమె చేసిందల్లా ఒక్కటే, కుండ ఎత్తేసింది అంతే. కుండ ఎందుకు ఎత్తేసింది చెప్పండి? ఆధారము అది పట్టుకొని ఎత్తగాని అమ్మ రాని అది. ఇప్పుడు ఈ మెట కుండ పట్టుకొని రాకపోతే ఏమంటుంది? ఎక్కడికి పోతానవే అంటది. ఎక్కడికి పోతాను అంటే ఈ కుండ చూపెడితే, అమ్మ నేను మంచినీళ్ళు తెస్తా అంటే మోనెత్తది. కథం. అంటే పాపము చెయ్యడానికి ఆధారమైనటువంటి కుండ ఎత్తేసింది. దేవుని సమయం రాగానే కుండ ఎత్తేసింది. ఇక నాకు వద్దు కుండ అనుకున్నది. అంటే ఈ జీవితం వద్దుగా, ఇంకా నా కొరకు నేను బతకడం వేస్ట్, నా కొరకు నేను బతకడం వేస్ట్, నా పనులు నేను చేసుకోవడం వేస్ట్, అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు అంది కదా, నా కొరకు నేను బ్రతకడం కాదు, నా పని నేను చేసుకోవడం కాదని వెంటనే వెళ్ళిపోయింది. ఏం మాట్లాడలేదు, నడి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడ. అందరూ వచ్చేసి ఆ దినము సమరయ పట్టణం అంతా వచ్చింది. యేసు ప్రభు మాటలు విన్నారు, ఆయన నమ్ముకున్నారు. ఇక్కడ 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనములో చదవండి ఆ మాట మీరు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఇక్కడ ఇవి మాటలు అమ్మ ఇటు వినండి దయచేసి, ఈ మాట వినండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఆమేన్, హల్లెలూయా. ఇది సమయమా? సంపాదనకి ఎగబడతా ఉన్నావు. నిన్ను సంపాదించుకోవడానికా దేవుడు నిన్ను పిలుచుకున్నది? నువ్వు సంపాదించుకొని నీ కొడుకులకు సంపాదించి పెట్టడానికా దేవుడు నిన్ను పిలుచుకున్నది? ఎందుకు పిలుచుకున్నాడు అనుకుంటున్నావు? ఎందుకు పిలుచుకున్నాడు? సంపాదించుకొని నా ప్రాణమా తిను తాగు సుఖపడు అని చెప్పడానికా? కాదే. ఇక్కడ ఎలీషా దైవజనుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గేహాజీతో మాట్లాడుతూ ఉన్నాడు. గేహాజీ ఏం చేసిండో తెలుసా? నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి యెరూషలేము దేశానికి వచ్చి ఎలీషా చెప్పిన మాట విని యోర్దాను నదిలో మునిగి ఆ కుష్టి వ్యాధి పోయింది. అప్పుడు ఆయనకి ఎప్పుడైతే కుష్టి వ్యాధి ఉన్నది ఆయనకు, ఆ కుష్టి వ్యాధి పోవాలని ఎలీషా భక్తుని దగ్గర దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, యోర్దాను నదిలో మునుగు అన్నాడు. దేవుని మాట, భక్తుని ప్రవక్త మాట విన్నాడు. వినిపోయి యోర్దానులో నదిలో మునిగిండు. బాగైనందుకు కానుక తెచ్చిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. బాగైనందుకు కానుక ఎంత తెచ్చిండో తెలుసా? వెండి తీసుకొచ్చిండంట, బస్తాల కొద్దీ వెండును, కొత్త వస్త్రాలు తీసుకొని వచ్చిండంట. అయితే ఇప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? అయ్యా,
నీ వెండొద్దు, నీ బంగారం వద్దు, నీ వస్త్రాలు వద్దయ్యా, నాకేది వద్దు, నువ్వు తీసుకెళ్ళు, నీటికి తీసుకెళ్ళమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు పాపము ఆయన బ్రతిమిలాడి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన కింద పనిచేసేటోనికి ఆశ పుట్టింది. గేహాజీ ఆశ పుట్టి రథమైన కురుకుతాడు. మెల్లగా ఇంటి వెనక్కి వెళ్ళిపోయిండట. ఎవరినో ప్రవక్తను తప్పించుకొని, అయ్యగారిని తప్పించుకొని మెల్లగా ఈ సందులకి వెళ్ళి పడిపోయిండట. పోయి రథమెంట ఉరుకుతా ఉన్నాడు. ఉరికి ఆ వెండి, ఆ కొత్త బట్టలు తెచ్చుకున్నాడు. తెచ్చింటి వెనక దాచుకున్నాడు. ఇప్పుడు ఎలీషా అడుగుతాడు, అయ్యా ఇంతసేపు ఎడిపోయినావు అంటే, లేదయ్యా ఇన్నే ఉన్నా అంటాడు. కళ్ళు మూసుకున్నావు కదా, నేను ఇన్నే ఉన్నా అంటాడు. అంటే నా మనసు నీతో రాలేదా? నయమాన్ దగ్గరికి పోయి కొత్త బట్టలు తెచ్చుకున్నప్పుడు, ఆ వెండి తెచ్చుకున్నప్పుడు, శాపగ్రస్తమైంది తెచ్చుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అని అప్పుడు చెప్తా ఉన్నాడు ఈ మాట. అరే బాబు, వెండి సంపాదించుకోవడానికి ఇక్కడ చూడండి ఏమంటాడో, ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, ఈ సమయమా? మనం పొలాల కొరకు ప్రయాసపడము, డబ్బులు సంపాదించడం కొరకు ప్రయాసపడము, ఇది చేయడానికి ఇది సమయమా? కాదు, ఇది దేవుని కొరకు ప్రయాసపడే సమయం. ఇది మత్తయి సువార్త 6 తీయకండి, అందరికీ తెలిసిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఏమంటుందంట, మొదట దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదకండి, ఆ తరువాత మీకు ఇండ్లిస్తా, నల్లాలిస్తా, బావులిస్తా, భూములిస్తా, జాగలిస్తా, మీ పిల్లలకు నౌకర్లిస్తా. ఇది దేవుడు చెప్పింది. ఈ వీటికంటే ముందు మీరు ఇల్లు కట్టుకునే దానికంటే ముందు ఏం చేయాలంటే, మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడే, ఆ తర్వాత ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఉన్నదా మాట? ఉన్నది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు. ఇది ఏం సమయం అంటే దేవుని నీతిని వెతికే సమయము, దేవుని రాజ్యాన్ని వెతికే సమయము, దేవుని రాజ్యం కొరకు అనేకులను సిద్ధపరిచే సమయం ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని. సరే, నేను అయిపోజేస్తున్నాను, ఇంకొంది కానీ నేను అయిపోజేస్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఇల్లుగా దేవుని పనిడిచిపెట్టి, దేవుని మందిరాన్ని కట్టేది విడిచిపెట్టి, దేవుని సంఘం పాడైపోయినప్పుడు, దేవుని మందిరం పాడైపోయినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఇళ్ళల్లో ఉన్నారో, ఏం పని చేయకుండా దేవుని పని వదిలిపెట్టి వాళ్ళ సొంత పనులు చేసుకోవడం వల్ల ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు హగ్గయిలోకి వెళ్దాం. హగ్గయి మొట్టమొదటి అధ్యాయము, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చదవన్నాను. 5-6 వచనాలు. కాబట్టి సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తునను చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విత్తనాలు చేసిందట, ఎంత పండిందట, ఎందుకు అట్లా జరిగిందట? విస్తారంగా విత్తిండ్రంట, కానీ పంట ఎంత పండిందట? చెప్పండి, పంట ఎంత పండింది? కొంచెం. ఎందుకట? దేవుని పని పాడైతే మీరు ఈ పని చేస్తూ ఉన్నారు, అందుకని. కాబట్టి అన్నాడు కదా, అందుకని మీరు దేవుని పని వదిలేయడం వల్ల, మీరు దేవుని పని చేయకుండా మీ సొంత పనులు చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే, మీరు విస్తారముగా విత్తునను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరతలేదు. ఆమేన్, హల్లెలూయా. ఆకలి తీరతలేదు. కొంతమంది ఒక్క తల్లి వచ్చి ఏమంటుంది తెలుసా, అయ్యా అస్సలు నిద్ర పడతలేదయ్యా, నిద్ర పడతలేదు. ఎక్కడ నిద్ర పడుతుంది నీకు? నిద్ర పట్టదంతే. నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉండును అన్నాడు తిమోతి. నీ ధనం ఎక్కడున్నాడో పౌలు అంటాడు తిమోతితో, నీ ధనం, తిమోతి పరచుకోవాలి, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
అందుకే నీకెక్కడ నిద్ర పడుతుంది? నిద్ర పట్టది. ఇక్కడ కూడా మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండింది, మీరు భోజనము చేసినా కూడా ఆకలి తీర్తలేదు, పానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకున్నా కూడా సలాగుతలేదు. పనివారు కష్టము చేసి జీతం ఇక్కడ పనివారు కష్టము చేసుకొని సంపాదించిన జీతమాట చినిగిపోయిన సంచిలో వేసినట్టున్నదట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందార్థమైందా నాన్న? పొద్దంతా తిరిగి రాత్రంతా తిరిగి సంపాదించినటువంటి డబ్బు చినిగిపోయిన సంచిలో ఎత్తే ఎంత భద్రంగా ఉంటుంది చెప్పండి? చాలా భద్రంగా ఉండదా? చెప్పండి, భద్రంగా ఉండదా? ఏడిపోద్ది. దీని అర్థం ఏంది అంటే అది ఎట్లా పోతుందో నీకే తెలియదు. అంతేనా కదా? చినిగిపోయిన సంచులు వేసినాక అక్కడ పోయిందా, ఇక్కడ పోయిందా, ఎక్కడ పోయిందా అనేది నీకు ఎట్లా తెలుస్తుంది? పోవుడు మాత్రం, గట్టిగా చెప్పండి, పోవుడు మాత్రం ఖాయం. పోవుడు మాత్రం ఏంటిది? ఖాయమేనా? ఖాయమే. ఎందుకు ఇట్లా పోయింది? దేవుని ఈ మందిరము పాడైంది, నీకు తెలియదా? ఈ మందిరం పాడైపోయిన మందిరాన్ని కట్టాల్సిన నువ్వు నీ సొంత కార్యములను చూసుకుంటా ఉన్నావు కాబట్టి, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేసినా మీకు ఆకలి అయితేనే ఉన్నది, మీరు పానము చేసినా దాహం తీరకున్నది, మీరు బట్టలు కప్పుకున్నా కూడా సలాగుతలేదు. బట్టలు కప్పుకుంటే సలా ఎందుకు ఆగది నాకు చెప్పండి? జ్వరాలు, రోగాలు, చలి. బట్టలు ఎప్పుడు బాగా చలి పెడుతుందయ్యా, చలి జ్వరం వచ్చిందని కప్పుతాం, దుప్పటి మీద దుప్పటి కప్పుతాం, కానీ చలి ఆగుతలేదు. ఎందుకు ఆగుతలేదంటే అది పెట్టిండు కదా దేవుడు. ఎందుకు జరిగిందయ్యా ఇది అంటే కాబట్టి అన్నాడు కదా. కాబట్టి అంటే ఎందుకు అంటే ఆ పని చేయకపోవడం వల్ల, నువ్వు దేవుని పని చేయకపోవడం వల్ల, దేవుని పని పాడై ఉన్న సమయంలో నువ్వు ఆ పనిని లక్ష్య పెట్టకుండా, దేవుని పని చేయాల్సిన సమయంలో నువ్వు ఆ పని విషయంలో కలుగజేసుకోకుండా, ఆ పని చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు తిరగడం వల్ల నువ్వు పొద్దంతా కష్టము చేసి సంపాదించినటువంటి జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టయింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయిందా ఎప్పుడన్నా ఇట్లా? అయిందా ఇట్లా? డాక్టర్లకు పోయిందా? డాక్టర్లకు పోలేదా? ఎన్ని లక్షలు పోయినాయో పాపము, లక్షలే పోయినాయి. పోలేదు నాన్న? పోయినాయి. ఎందుకు పోయినాయి? అంతే కదా, అవి చినిగిపోయిన సంచులు వేసుకున్నట్టు అయిపోయింది. కష్టం చేసినాం, బాగా చేసినాం, కష్టం బాగా సంపాదించాలి, ఆకలి కోర్చుకొని, ధూప కోర్చుకొని, రాత్రనక పగలనక నిద్రనక ఏమైపోయింది అది అంటే లేదు. కాబట్టి దైవజనమా, ఇప్పుడు నేను దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. దేవుని సంఘం ఎట్లా అయింది కదా, దేవుని సంఘం ఎట్లా ఉన్నది, మీరేం చేస్తూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? మత్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. దేవుడు మత్తులా, ఇంతకాలం మత్తుగా ఉన్న జాలు, మేల్కొనండిగా. అందుకే మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీకేం కావాలో, మీరేం కావాలని కోరుకుంటా ఉన్నారో, మీకేం కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడు. కానీ మొట్టమొదట నువ్వేం చేయాలంటే దేవుని నీతిని వెతుకు, దేవుని రాజ్యాన్ని వెతుకు, ఆత్మల కొరకు ప్రయాసపడు. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.